భారీ చేరికలతో జన సైనికుల్లో ఉత్సాహం ఉరకలు వేస్తోంది. వివిధ పార్టీలలోని సీనియర్లు సైతం జనసేన గూటికి చేరడంతో పార్టీ గ్రాఫ్ పెరుగుతోంది. దీంతో జనసేనాని పవన్ కళ్యాణ్ రాష్ట్ర పర్యటనలకు సిద్ధమయ్యారు. ఎన్నికల సంగ్రామం దగ్గర పడుతున్న కొలది ఏపీలో రాజకీయ వేడి అంతకంతకు పెరుగుతోంది. గతంలో కన్నా జనసేనపై జనాలకు కూడా అభిమానం పెరిగింది. పవన్ వ్యూహాలు ప్రత్యర్థులకు అంతు చిక్కడం లేదు. దీంతో ఇక ఏపీలో పవన్ సునామీ రానుందా? పవన్ దూకుడుకు జగన్ తట్టుకోగలరా? జగన్కు ముక్కు తాడు వేసేది పవనేనా? టేక్ ఏ లుక్ ఆన్ దిస్ స్టోరీ. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఏమీ చెప్పలేరు. రాజకీయాలు కూడా ఒకే రీతిలో ఎప్పుడూ కొనసాగవు. బలమైన సిద్ధాంతంతో ముందుకు సాగుతున్న జనసేన పార్టీలో ఇటీవల భారీగానే చేరికలు కొనసాగుతున్నాయి. పవన్ మంచితనంతో పాటు పార్టీకి సిద్ధాంత బలం తోడు అవడంతో 10 ఏళ్ల నుంచి పార్టీ మనుగడ సాగిస్తోంది. అధినాయకుడే ఓటమి చెందినప్పటికీ వెనకడుగు వేయని కేడర్ జనసేన సొంతం. వేరే పార్టీకి ఇలాంటి పరిస్థితులు ఎదురైతే ఈ పార్టీకి మూసేసేవాళ్లు. ఎన్నో అవాంతరాలు అడ్డంకులు అధిగమించి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో బలమైన రాజకీయ పార్టీగా నిలబడింది. దీనికి జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ అకుంఠిత దీక్షే కారణమని చెప్పొచ్చు. తాజా రాజకీయ సమీకరణాల నేపథ్యంలో జనసేనకు గ్రాఫ్ పెరుగుతోంది. దీంతో కార్యకర్తల్లో కూడా ఉత్సాహం ఉరకలు వేస్తోంది. అన్ని వర్గాల ప్రజలు జనసేనకు అండగా నిలబడుతున్నారు. ఎవరూ ఊహించని విధంగా వివిధ పార్టీల్లోని సీనియర్లు జనసేన బాట పడుతున్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా రాష్ట్ర పర్యటనలకు సిద్ధమవుతున్నారు. ఎన్నికలు ఎంతో దూరం లేకపోవడంతో సినిమాలను కూడా పక్కన పెట్టి మరీ పార్టీ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. త్వరలో రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు జరిపి ఎన్నికల ప్రచారం చేయనున్నారు. జగన్ చేస్తున్న ఒక్కొక్క తప్పులను ప్రజల మధ్య ఉంచి చీల్చి చెండాడడానికి రెడీ అవుతున్నారు. టీడీపీతో పొత్తులో ఉండడంతో సీట్ల పంపకం తంతు ముగిసిన తర్వాత పవన్ అన్ని అస్త్రశస్త్రాలతో వైసీపీపై దాడికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే అన్ని చోట్ల పార్టీ కేడర్ ఎన్నికలకు సిద్ధంగా ఉంది. జగన్ చేస్తున్న సిద్ధం ప్రచారానికి బదులుగా మేము సిద్ధమంటూ జన సైనికులు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. దీంతో ఏపీలో పొలిటికల్ హీట్ అంతకంతకు పెరుగుతోంది. అనూహ్య రీతిలో జనసేన గ్రాఫ్ పెరగడంతో పొత్తులో భాగంగా ఎక్కువ సీట్లు డిమాండ్ చేసే అవకాశాలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా శ్రీకాకుళం నుంచి ప్రకాశం జిల్లా వరకు జనసేన పార్టీ దూసుకుపోతోంది. రాయలసీమలో కూడా పవన్ పర్యటన తర్వాత జనసేన సునామీ సృష్టించనుందని అక్కడ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తాజాగా సీట్ల పంపకంపై చంద్రబాబుతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు పవన్ కళ్యాణ్. సీట్ల పంపకం ఓ కొలిక్కి వస్తే ఇక రంగంలోకి దిగడమే తరువాయి. జగన్తో ఢీకొనాలంటే పవన్ రంగంలోకి దిగాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూటమి నేతలు చెబుతున్నారు. ఒకసారి ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత ఈసారి ప్రచారం నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో జగన్కు సరిజోడి పవనేనని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. విమర్శలు తారాస్థాయికి చేరనున్నాయి. తాడోపేడో తేల్చుకునే పనిలో అన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి. అన్నింటికన్నా జనసేనకు ఈ ఎన్నికలు ఎంతో ప్రధానమైనవి. ఈ ఎన్నికలే జనసేన మనుగడను నిర్దేశించనున్నాయని పరిశీలకులు చెబుతున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ ఎంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఈసారి అధికారం గ్యారంటీ అని ప్రజల్లో కూడా చర్చ జరుగుతుండడం విశేషం. జగన్ పాలనపై సొంత చెల్లెలు షర్మిల తీవ్రంగా విమర్శలు ఆరోపణలు గుప్పిస్తున్న క్రమంలో జగన్పై వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేక భావన కలుగుతోంది. చూడాలి మరి పవన్ సునామీ ఎలా ఉండబోతోందో.